కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బెజవాడ సీతారాములు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అభివృద్ధి పనులు చేసుకుందామని కోరుకుంటూ రేపల గ్రామ ప్రజలకి ఒకటే విన్నపం, అందరూ ఐకమత్యంగా ఒకవైపే ఓట్లు వేసి గెలిపించుకొని మన కార్యక్రమాలు చేసుకుందామని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బెజవాడ సీతారాములు గారు మరియు 9 మంది వార్డు మెంబర్లకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రచారము మొత్తం కార్యక్రమాలన్నీ ఈ రోజు వరకు ప్రతి ఒక్క కార్యకర్త పార్టిసిపేట్ అయ్యి మొత్తం ప్రజలని చైతన్యవంతపరిచి మరి 10 సంవత్సరాలు జరిగినటువంటి మరి ఏమాత్రం అభివృద్ధి లేకపోవటం వల్ల ఎంతోమంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడటం జరిగింది. మరి అధికారం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా మరి ఆ ప్రభుత్వంని అండదండలతోని మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న అభ్యర్థుల్ని ప్రెసిడెంట్ గారిని ప్లస్ వార్డు మెంబర్లను గెలిపిస్తే మరి వెనుకబడ్డ ఈ పనులన్నీ మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకుపోవడానికి మాకు అవకాశం ఉంటుందని పేరున మరి ప్రతి ఒక్క కార్యకర్తను కలిసి వాళ్లకు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అనే విషయము స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులని బలపరిచి మరి తప్పకుండా వాళ్ళు గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో 11వ తారీఖైన ఎలక్షన్ రిజల్ట్ చూస్తే కూడా మంచిగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఈ గవర్నమెంట్కు ప్రజలు ఎంతో మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు సెకండ్ ఆలోచన లేదు. కాబట్టి తప్పకుండా మా ప్రజలందరూ మా ఎమ్మటి ఉండి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇవ్వమని ప్రతి ఒక్క పేరున మా యొక్క ప్రజలకు మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. సార్, రేపాల గ్రామ ప్రజలకు నా యొక్క నమస్సుమాన్యులు. నేను రేపాల గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను భాగస్వామ్యం చేస్తారని కోరుకుంటున్నాను. రేపాల్లో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాటి కారణం గత ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సన్న బియ్యం అయితేమి, రేషన్ కార్డులు అయితేమి, తర్వాత పెన్షన్స్ అయితేమి, రుణమాఫీలు అయితేమి చాలా చక్కగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒకనాడు జీతాలు రావాలంటే 15వ తారీఖు వరకు జీతాలు రాని పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే. ఈనాడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నెల రోజుల దాన్ని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారంటే కారకులు ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముఖ్యంగా. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉండాలని కోరుకుంటూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.